సినిమా అయితే బాగుంది, కాకపోతే స్లో ఉంది. భారతీయ 2 ఓకేనా, ఇండియన్ 2 కూడా అంటాము. మనకి స్లోగా అయితే ఉంది. కొద్దిగా సాంగ్స్ అనవసరంగానే అనిపించింది. ఇంకా కొన్ని యాక్షన్ సీన్స్ కూడా కొద్దిగా కట్ చేసింటే, ట్రిమ్ చేసింటే అంటే 3 hours ఉంది కదా. 6 pack చూపించారంట. వద్దునైనా ఫస్ట్ ఫ్యామిలీ ప్యాక్ అనుకుంటే తర్వాత ఇట్లా అంటాడు, అది కూడా చూపించాను. అంటే కొన్ని ఆయన క్యారెక్టర్లు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎలా అనిపించింది అంటే, ఒకే మగాడు మన బాలకృష్ణ గారు ఆ గెటప్స్ అనేటివి కొన్ని అనిపించినాయి. కొద్దిగా ఫస్ట్ పార్ట్ కన్నా దీంట్లో అంత గెటప్స్ కొద్దిగా వర్కౌట్, అంటే ఒక చైనీస్ క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది. మెయిన్ హైలైట్స్ అయితే నాకైతే పాత్రి గురించి ట్రైలర్ చూడు, అది బాగా ఉంది. ఇంకోటి ఏంటంటే కొన్ని రియల్ ఇన్సిడెంట్ బేస్ మీద అయితే చాలా చూపించినారు అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు ఏమో. శంకర్ సరిగ్గా తీలే దబ్బేశాడు. అది అంటే క్రూయల్ మైండ్, అంటే కరప్షన్ చేసిన నా కొడుకులు, ఇంకా దొంగ నా కొడుకులకి అలా అనిపిస్తుంది. ఒక మంచి మైండ్ సెట్తోని మంచి దాంతో చూస్తే మాత్రము, వ్యక్తిత్వంతో చూస్తే బాగానే ఉంటుంది. ఎలాగనిపించే మాత్రమే కాదు, నాకైతే బాగుంది. కాకపోతే కొద్దిగా స్లో ఉంది, కానీ ఎమోషనల్గా టచ్ అనేది బాగా కొద్దిగా రియల్. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది. క్లైమాక్స్ ఒకటి కొద్దిగా లాస్ట్లో ఫైట్ సీన్ ఉంటుంది, కొద్దిగా లాగీగా తీసినాడు అనిపించింది. రామ్ చరణ్ సినిమా పైన నమ్మకం లేనట్టేనా అన్న? నమ్మకం లేదని ఎలా చెప్తావు అన్న? ఫస్ట్ పుట్టింటేనే పిల్లగాడు ఏందన్న తొక్కడు కదా సైకిల్, కొద్దిగా 2 నెలలు పోతేనే కదన్న ఏదైనా సరే. ఇప్పుడు గేమ్ చేంజర్ వచ్చిందా, మంచిగా ఉందంటే ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడు కమల్ హాసన్ ఇప్పుడే పుట్టిండంటావా? పుట్టిండు కాదు, జనాలలో మార్పు పుట్టాలని చేసిండు అంతే. ఇప్పుడు మన భారతీయుడు 1 బాగుందా 2 బాగుందా? 1 ఓన్లీ కరప్షన్, దీంట్లో మొత్తం అన్ని చూపించిండు. కాకపోతే కొద్దిగా స్లో ఉంది అంటున్నా.